గురుభ్యో నమః. శ్రీరాముడు పెట్టినటువంటి పరీక్ష. శ్రీరామ రామ రామేదే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అయోధ్యానగర పొలిమేరలో త్రిజటుడు అనేటువంటి ఒక పేద విప్రుడు ఉండేవాడు. అతడు నిత్య అనుష్ఠానపరుడు. ఆనాటికి దొరికిన దాంతోనే భగవత్ప్రసాదంగా స్వీకరించి సంతృప్తితో ఉంటున్నాడు. భార్య అనుకూలవతి. ఒకరోజు భర్తతో ఆమె ఇలా అంటోంది: నాథా, నాది ఒక విన్నపం. శ్రీరాముల వారు వనవాసానికి వెడుతూ తన సంపదనంతా సర్వజనులకు విరివిగా దానాలు చేస్తున్నారని తెలిసింది. మీరు కూడా వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించండి. ఆయన సమర్పించిన దానిని మహాప్రసాదంగా స్వీకరించి రండి, మేలు జరుగుతుంది అని చెప్పింది. అప్పుడు ఆ త్రిజటుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఒక చిరిగి ఉన్నటువంటి శాటి భుజాన వేసుకుని ఒక దండం, ఒక చిన్న కర్ర ముక్కలాడిది చేత ధరించి బయలుదేరాడు. అలా వెళ్ళి శ్రీరాముణ్ణి కలిశాడు త్రిజటుడు. శ్రీరాముని దర్శనంతో తన జన్మ ధన్యమైందని భావించాడు. ఆ విప్రుని దీప్తి, వర్చస్సు శ్రీరాముని ఆకట్టుకున్నాయి. వెంటనే శ్రీరాముడు, విప్రవర్య, మీకేమీ ఇవ్వను అని పలికాడు. కానీ త్రిజటుడు నిరాశ చెందలేదు. వెంటనే వెనుదిరిగాడు. అంతలో శ్రీరాముడు, ఆగండి విప్రవర్య, నీ తేజస్సు, టీవీ నన్ను ఆకర్షించింది. మీ చేతిలోని దండమును చూస్తున్నాను. ఒక పరీక్షను పెట్టదలిచాను, సిద్ధమా? మీరు ఈ దండమును దూరంగా విసిరివేయండి. అది ఎంత దూరంలో పడుతుందో అంత మేరకు ఉన్న గోవులను మీకు నేను సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు విప్రుడు శాటి తీసి నడుముకు గట్టిగా బిగించి చేతిలోని దండమును గిరగిరగిరా తిప్పి బలం కొద్దీ విసిరాడు. ఆశ్చర్యం! ఆ దండము సరయూ నదిని దాటి అవతలి తీరం దాటి అక్కడ మేస్తోన్న ఆలమంద మధ్యలో ఉన్న ఒక వృషభం దగ్గర పడింది. అక్కడ ఉన్న వారితో పాటు శ్రీరాముడు కూడా ఆశ్చర్యపోయాడు. వేదబలంతో పాటుగా ఆత్మబలం, శరీర బలం కూడా ఉన్నది ఈ విప్రునకు అని అనుకున్నాడు శ్రీరాముడు. వెంటనే సంతోషంతో శ్రీరాముడు, మహానుభావ, నీకు అంతమేరా ఉన్న వందలాది గోవులను మీ ఇంటికి ఇప్పుడే చేరుస్తాను అన్నాడు. ఇంకా ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. అందుకు త్రిజటుడు, శ్రీరామచంద్ర ప్రభు, నిరంతరము మీ నామస్మరణ ఉండేలాగు అంత్యదశలో మీ దర్శనం మాత్రం నాకు కల్పించండి. సంతుష్టుడైన శ్రీరాముడు తదాస్తు అన్నాడు. శ్రీరామ, మీ వనవాస దీక్షలో తలపెట్టిన కార్యం సాధించి జయప్రదంగా అయోధ్య ప్రవేశం చేసి రామరాజ్యాన్ని స్థాపిస్తారుగాక అని దీవించి వెనుదిరిగాడు త్రిజటుడు.